పత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం రిలీఫ్ గతంలో ఎప్పుడు లేనంతగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ నియోజకవర్గానికి అందనంత సీఎం రిలీఫ్ ఈరోజు పత్తిపాడు నియోజకవర్గాన్ని పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అంటే అందాల్సినటువంటి ప్రయోజనం అందాల్సినటువంటి వారికి ఈరోజు దాదాపుగా 9,86,83,421 అంటే 10 కోట్లకు దగ్గరగా ఉన్నాం. 10 కోట్ల విలువైనటువంటి డబ్బుని లబ్ధిదారులకు అందించే విషయంలో సీఎం రిలీఫ్ చరిత్రలోనే ఇది ఘనమైనటువంటి రికార్డు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత రిలీఫ్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం. ఇది ఆన్ రికార్డ్. ఈరోజు అంటే దాదాపుగా 26 స్పెల్స్లో మేము డిస్ట్రిబ్యూషన్ చేశాం. అంటే 22 నెలల కాలంలో 26 పర్యాలు కూడా లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే ఎల్ఓసీలు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అంటాము, అవి 169 మందికి ఇచ్చాం. అంటే అత్యవసరంగా చికిత్స చేసుకోవాల్సినటువంటి సమయంలో సీఎం రిలీఫ్ మేము ఇస్తాం, మీరు చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చేయించడం అనేటువంటిది 3,87,36,274. అదేవిధంగా రియంబర్స్మెంట్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం రియంబర్స్మెంట్ చేయడం 721 మందికి, వాళ్ళకి 6,09,47,147 వెరసి మొత్తము మనకు లబ్ధిదారుల పరంగా చూసుకున్నట్లయితే 1000 మంది దాకా 10,000 కోట్లు అంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ₹1,00,000 ఆవరేజ్గా ఇచ్చినట్టు లెక్క. సో ఈరోజు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎల్ఓసీలకి 10 మందికి 23,74,897. అదేవిధంగా రియంబర్స్మెంట్ చెక్కులు 72 చెక్కులు, అది 41,05,691. సో ఈరోజు కూడా దాదాపుగా 65 లక్షల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనము మండలాల వారీగా తీసుకున్నట్లయితే ఒక్కసారి మీరు చూస్తే జిఎంసి పరిధిలో మనకు 198 మందికి మనము 2,17,52,000 ఇచ్చాం. అట్లాగే వట్టి చెరుకూరు తీసుకుంటే 123 మందికి 1,59,17,000. పెదనందిపాడు 58,16,000. అయితే వీళ్ళు ఎల్ఓసీలు ఎక్కువ తీసుకున్నారు, అది కూడా దాదాపుగా 14 లక్షలు, అంటే వెరిస్తే 70 లక్షలు. కొద్దిగా నందిపాడు తక్కువగా ఉంది. కాకుమాను కూడా మామూలుగా 91 లక్షే, వాళ్ళు కూడా 1 కోటి దాటలేదు. పత్తిపాడు 1,66,43,000. తర్వాత మళ్ళా ఇప్పుడు గుంటూరు రూరల్ తీసుకుంటే 104 మందికి 1,54,27,000. మళ్ళీ అదేవిధంగా గుంటూరు రూరల్లో 37కి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే దాదాపు 96 లక్షలు. అత్యధికంగా గుంటూరు రూరలు, అర్బను, పత్తిపాడు. ఇక్కడ మనకే కాకుండా ఇతరులు కూడా ఇతర మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేసుకొని తీసుకెళ్ళినటువంటి కేసులు దాదాపు 97, అది కూడా 1,49,00,000. మొత్తం కలిపి 9,96,83,421 రూపాయలని మనం ఈరోజు అందజేయడం అనేటువంటిది జరిగింది. లబ్ధిదారులు తీసుకున్నట్లయితే 998, అంటే ఆల్మోస్ట్ 1000 మంది దాకా ఉన్నారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేనంతగా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం అనేటువంటిది ఈరోజు మరి రోగాల బారిన పడినటువంటి అభాగ్యులకు ఎంతో ఆసరగా ఉంది.
కూటమి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ సీఎం రిలీఫ్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.